రేపు హైపోథెటికల్ ఇప్పుడు వీళ్ళేమన్నారంటే గల్ఫ్లో ఎక్కడైనా మేజర్ బ్రిడ్జెస్ వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు 8 నుంచి 9 బ్రిడ్జెస్. ఒకటి చాలా క్రూషియల్, బహరీన్ కనెక్టింగ్ టు దమామ్. ఓకే, దట్ ఇస్ ద బ్రిడ్జ్ విచ్ హ్యాస్ అ లింక్ టు గో టు సౌదీ అరేబియా బహరీన్ నుంచి. ఇప్పుడు కూడా బహరీన్ దాన్ని వాడుతున్నారు చాలా మటుకు, ఎందుకంటే గల్ఫ్ ఎయిర్ ఆపరేట్ చేయట్లేదు. ఆ రోజు బహుశా నా కూతురు గురించి చెప్పాను మీకు, అదే బ్రిడ్జ్ యూజ్ చేస్తారు వాళ్ళు. దట్ బ్రిడ్జ్ నౌ ఇరాన్ ఏమంటున్నారు, మేము దాన్ని బాంబ్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. యుఏఈలో ఉన్న దుబాయ్ని కనెక్ట్ చేసే ఒక మేజర్ బ్రిడ్జ్ ఉంది, అబుదాబీని కనెక్ట్ చేసే, అది కూడా మేము కొడతా అంటున్నారు. అది బహుశా ఈరోజు జరగచ్చు. జరిగితే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం? ప్రజలకి. ఐదర్ అబుదాబీలో ఉన్న ప్రజలకో, లేకుంటే బహ్రెయిన్లో ఉన్న ప్రజలకో, ఇరాన్లో ప్రజలకు కూడా నష్టం జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం పోలేదు. ఆయన ఏం అనుకుంటున్నా అంటే, ఇఫ్ దే డోంట్ సరెండర్ ఆఫ్టర్ ఆల్ దిస్, నేను మళ్ళీ బాంబ్ చేస్తాను. మీరు ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే ఇట్ బికమ్స్ అ వార్ క్రైమ్ అగైన్. ఆయన మీద ఇంటర్నేషనల్ లెవెల్లో వార్ క్రైమ్ చేయొచ్చు, కేసు పెట్టచ్చు ట్రంప్ మీద. కానీ ఆయన పట్టించుకోవట్లేదు ఎవరి మాట. పీట్ హెస్గెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్, ఆయనే మీరు చెప్పారు చూడండి, హీ హస్ సాక్డ్ ద ఆర్మీ చీఫ్ జార్జ్. ఆలోచించండి, వాళ్ళ ఆర్మీ చీఫ్ని ద మిడిల్ ఆఫ్ ఎ యుద్ధం నడిమిట్లోనే మీరు ఆర్మీ చీఫ్ని సాక్ చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, చాలామందిని సాక్ చేశారు. అడ్మిరల్ లెవెల్ నుంచి సాక్ చేశారు, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చాలా సీనియర్ లెవెల్, ఎయిర్ మార్షల్ లెవెల్లో సాక్ చేశారు, ఆర్మీలో కూడా సాక్ చేశారు. వీళ్ళకి ఇప్పుడు ఒక ఎట్లయిపోయిందంటే, ప్రొఫెషనల్ ఆర్మీ అక్కర్లేదు మాకు, మా మాట ఎవరెవరు వింటారో వాళ్ళని మేము పెట్టుకుంటాం, మిగతా వాళ్ళని మేము తీసి పడేస్తాం. ఆ లాజిక్ వచ్చేసారు. అమెరికాలో కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా మటుకు అక్కడ ప్రొటెస్ట్ నడుస్తుంది. మనం చూసాం, నోకింగ్ ప్రొటెస్ట్ జరిగింది ఒకటి. రెండవది, అక్కడున్న అమెరికన్ కన్జ్యూమర్ డీజిల్, అంటే వాళ్ళ డీజిల్లో ఇప్పుడు ఆ డీజిల్ అంటే మోస్ట్ ట్రక్స్ వాడతారు, వాళ్ళు అక్కడ రైతులు వాడతారు ట్రాక్టర్ల కోసం, ఫార్మింగ్. $5 పడి అయిపోయినాయి, సెంట్ ఒక గ్యాలన్కి పెరిగింది $5కి, 3 నుంచి. పెట్రోల్ అంటే గ్యాస్ వాళ్ళది $2 per gallon నుంచి 3-4 చేరుకుంటుంది ఇప్పుడు. అక్కడ చాలా మటుకు వ్యతిరేకత. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న ఒక లాజిక్ చెప్పారు, అది మొన్న కూడా రిపీట్ చేశారు ఆయన. దాన్ని వాళ్ళేం చెప్పారంటే, ఈ నేటో కంట్రీస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ యూజ్లెస్ ఫెలోస్. నేను హెల్ప్ అడిగినప్పుడు నాకు హెల్ప్ చేయలేదు, సహాయం చేయమంటే చేయలేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ వాడనియట్లేదు నన్ను, స్పెయిన్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ, నాకు వాళ్ళతో సంబంధం లేదు ఇప్పటి నుంచి అన్నారు. ఇంకో మాట అన్నారు, మీకు కావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నాకు అక్కర్లేదు, అదంతా మీకు మీ వైపు వస్తున్న ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది, మీరు కావాలంటే వెళ్ళి మీరే దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట మర్చిపోతున్నారు, 40% అమెరికాకు కావాల్సిన యూరియా ఫర్టిలైజర్ ఆ రూట్ నుంచి వస్తుంది, హీలియం ఖతార్ నుంచి వస్తుంది. మన దగ్గర కూడా ఎంఆర్ఐ ఏం చెప్తారు, స్కాన్స్ మన హాస్పిటల్స్లో డిలే అవుతుంది. మా ఫ్రెండ్ ఒకరు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఎక్విప్మెంట్ ప్రాబ్లం అని చెప్పి ఆయన పంపించారు. ఆయన వచ్చి నా దగ్గర అన్నారు, సురేష్ గారు ఇట్లా నాది స్కాన్ కాలేదు, సో మీరు వచ్చేసేయండి స్టూడియోకి అన్నారు. నేను చెప్పి ఎందుకు, ఏమైందని అడిగితే, లేదు అది ఎక్విప్మెంట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి అడగండి హీలియం గ్యాస్ ఉందా అని అడగమని. హీలియం ఇస్ అ వెరీ క్రూషియల్ కాంపౌండ్, దాంట్లో సూపర్ మ్యాగ్నెట్స్ ఉంటుంది ఎంఆర్ఐలో, దాన్ని కూల్ చేయడానికి హీలియం యూజ్ చేస్తారు. ఆ హీలియం అనే గ్యాస్ చాలా మటుకు ప్రొడ్యూస్ చేస్తుంది ఖతార్. సో అన్ని ఫీల్డ్స్ లో కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హెల్త్ సెక్టార్ కూడా వచ్చేసింది. నాట్ జస్ట్ హెల్త్ ఒక్కటే కాదు కవిత గారు, మన చిప్స్ తయారు చేస్తారు, సూపర్ చిప్స్, అది దాంట్లో వాడతారు, సెమీ కండక్టర్స్లో హీలియం వాడతారు. ఇప్పుడు ఆలోచించండి ఇంపాక్ట్. మనం ఆయిల్ గురించి ఆలోచిస్తాం, ఆయిల్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అర్జెంటీనా ఆఫర్ చేస్తున్నారు, ఇటు ఆఫ్రికా నుంచి ఆఫర్ చేస్తున్నారు, నైజీరియా ఆఫర్ చేస్తున్నారు భారతదేశానికి, చాలా దేశాలు ఇస్తారు ఆయిల్. మీకు ఆయిల్ ప్రాబ్లం ఉండదు. ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు, నేటో దగ్గర మీద 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మా దగ్గర నుంచి కొనుక్కోండి, మా దగ్గర చాలా ఆయిల్ ఉంది, లేదో 2 మీరే వెళ్ళి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తీసుకొచ్చేసాడు. ఈ చెప్పిన ట్రంపే, నేను ఒక లాజిక్ ఇస్తాను, అది నిన్న రాత్రి నేను కొంతమంది అడిగితే ఆన్సర్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. మీరు అంటున్నారు మీ దగ్గర ఆయిల్ మీకు 100% సెల్ఫ్ సఫిషియన్సీ ఉంది, విచ్ ఇస్ కరెక్ట్. షేల్ ఆయిల్ యూస్ చేస్తారు, షేల్ ఆయిల్ డ్రిల్ చేసి తీస్తారు. చేసినప్పుడు మీ దగ్గర ఆయిల్ రేట్స్ ఎందుకు పెరుగుతుంది? ఆయిల్ రేట్స్ పెరుగుతుంది, గల్ఫ్ నుంచి బయటకు వచ్చే ఆయిల్ రావట్లేదని చెప్పి అదెవరెవరు యూజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం రేట్ పెరిగింది.
మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆయిల్ మీరే డ్రిల్ చేస్తున్నారు, మీ దగ్గర రిఫైన్ చేస్తున్నారు, మళ్ళీ మీరెందుకు పెంచుతున్నారు రేట్? మీరెందుకు $5 డీజిల్ పర్ గ్యాలన్ పెట్టారు, $4 ఎందుకు గ్యాస్ పెట్టారు, పెట్రోల్ పెట్టారు? ఇది వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతుంది. అమెరికన్ ప్రజలు కూడా ఇదే అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగింది ఓకే, బట్ మన గ్యాస్ మనదే కదా. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ సపోర్టర్స్ ఉన్నారు చూడండి, మెయిన్ ఫండింగ్ చేసేటప్పుడు వాళ్ళు దీంట్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రెసిడెంట్ ట్రంప్కి వాళ్ళు డబ్బులు పెట్టారు, మెలానీ మూవీ మీద డబ్బులు పెట్టారు, బాల్ రూమ్ కోసం చేశారు, ఆయన క్యాంపెయిన్ కోసం డొనేట్ చేస్తారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న తెలియకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక వారం ముందు. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మంచిదే కదా, వీ కెన్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ అన్నారు. హూ ఇస్ దిస్ వీ? ఈ ఆయిల్ కంపెనీస్, యుఎస్ ఆయిల్ కంపెనీస్. ఇప్పుడు ఈయన చెప్తున్న మాటకి ప్రతి మాటకి ఆయనకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. వీఆర్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, వాళ్ళ ఇరానియన్ నేవీని మొత్తం ధ్వంసం చేస్తాం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కేపబిలిటీ లేదన్నారు. విత్ ఇన్ మినిట్స్ ఆయన స్పీచ్ ఇచ్చిన అరగంట లోపలే ఇరాన్లో ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న హైఫా పోర్ట్ని ఇరాన్ కొట్టారు. అప్పుడు కేపబిలిటీ ఉందా? ఇంకా ఉంది కదా. దే స్టిల్ హ్యావ్ ద కేపబిలిటీ. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇరానియన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ అన్నారు, మీకు తెలియదు మేము ఎక్కడెక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టాము, మీరు ఊహించలేరు, అంత కెపాసిటీ మా దగ్గర ఉందని. మేబీ హీఈస్ బ్లఫింగ్ బిట్, ఉండొచ్చు, ఒక 20% బ్లఫింగ్ ఉండొచ్చు, కానీ 80% కరెక్టే. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది ఇంకా. సో ఈ స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ యాజ్ యూజువల్ పడిపోయింది, ఆయిల్ రేట్ పెరిగింది. దాని ఆపోజిట్ ఇంపాక్ట్ ఉండాలండే. ఈయన ఒక డెడ్ లైన్ ఇస్తే నేను వారం లోపల ఫినిష్ చేసేస్తాను, కాదు 2-3 వారాలు ఇంకా నాకు కావాలని చెప్పారు. ఈయన స్ట్రాటజీ ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఇరాన్ని బాంబ్ చేసి సరెండర్ చేయడానికి ప్రెషరైజ్ చేస్తున్నారు. కానీ ఒక మాట మర్చిపోతున్నారు, ఇరానియన్ రెజ్యూమ్ కరెక్ట్, ఇట్ హ్యాస్ టు గో, దాంట్లో డౌట్ లేదు. ఈవెన్ నేను కూడా సపోర్ట్ చేస్తాను. మోస్ట్ డెస్పాటిక్, మోస్ట్ కరప్ట్ రెజ్యూమ్ అండ్ ఓవర్ దిస్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అట్లాంటి ముల్లాలు గిల్లాలు ఆయతోళ్ళని అందరు తీసేయాల్సింది కరెక్ట్. ఈవెన్ వాళ్ళ IRGC ఈజ్ ఆల్సో హారబుల్ ఫెలోస్. కానీ మీరు అక్కడున్న ప్రజల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వీళ్ళ రికార్డ్ చూడండి కవిత గారు, వీరు ఎక్కడెక్కడ వెళ్ళారో US, వెస్ట్ ఏషియాలో, అక్కడ మొత్తం వాళ్ళు చేసిన రెజీమ్ చేంజ్ తర్వాత ఆ దేశం మొత్తం ధ్వంసమైంది. ఫస్ట్ మీరు లిబియా తీసుకోండి, మొహమ్మద్ గద్దాఫీని దింపారు, ఆయన చంపారు. ఏమైంది? ఇప్పుడు లిబియా ఇస్ టోటలీ లాలెస్ కంట్రీ. గవర్నమెంట్ అంటే ఉందా అంటే ఉంది, కానీ వాళ్ళకి పట్టులేదు. సిరియాకి వచ్చేసేయండి, ఆ సేమ్ థింగ్ జరిగింది. హఫీజ్ అల్ అసద్ ఇప్పుడు పారిపోయాడు, దాని తర్వాత అక్కడ జరుగుతుంది ఎవరు ఎక్కడ తెలియదు. ఒక టెర్రరిస్ట్ ఇస్ నౌ దేర్ ప్రెసిడెంట్. ఆయన మీద $10 million రివార్డ్ ఉండే ముందు నిన్న జాక్ స్టామర్తో కూర్చొని షేక్ హ్యాండ్ చేస్తున్నాడు 10 డౌనింగ్ బయట. ఇరాక్ వచ్చేసేయండి, ఇరాక్లో ఇప్పుడు ఇరాన్ తర్వాత అన్నిటికంటే పెద్ద దాడులు, మిసైల్ లాంచ్ చేస్తున్నారు అమెరికన్ బేసెస్ వ్యతిరేకంగా, ఇరాక్ నుంచి నడుస్తుంది. ఇరాక్లో ఉన్న ఇరాన్ సపోర్ట్ చేస్తున్న మిలిషియాస్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. నిన్న అమెరికన్ ఎంబసీ, బగ్దాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీ వార్నింగ్ ఇచ్చారు, అక్కడ ఉన్న ప్రజలు, ఇరాక్లో ఉన్న ఎవరైనా కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎవరు ఉండకూడదు, డోంట్ ఈవెన్ కమ్ టు ద ఎంబసీ అన్నారు వాళ్ళు. మా ఎంబసీ మీద దాడి జరగవచ్చు ఎప్పుడైనా, డోంట్ కమ్ హియర్, మీరు రాకండి, మీరు ఏ ఫ్లైటో ఎట్ట దొరికినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇరాక్ నుంచి ఉండకూడదు అని చెప్పారు. అటువైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఈ పాకిస్తాన్ సహాయంతోనే అక్కడున్న సోవియట్ రెజీమ్ కానీ దాని తర్వాత వచ్చిన ఒక అల్ఖైదాని తీయడానికి కోసం తాలిబాన్ సపోర్ట్ చేసి తాలిబాన్ ఎక్కువ కూర్చోబెట్టారు. ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు, అంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సో ఏంటది? సో మీరు రేపు ఇరాన్లో కూడా ఇదే చేస్తారా? ఇరాన్ గవర్నమెంట్ రేపు పడిపోతుంది అనుకోండి, హైపోథెటికల్గా పడిపోతే ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మీ దగ్గర ఏం సిస్టమ్ లేదు. మీరు ఇరానియన్ పార్లమెంట్ లీడర్తో మాట్లాడుతూ అంటున్నారు, స్పీకర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ డినై చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు చూడండి, 3 రోజుల నుంచి పాకిస్తాన్ లేదు, టాక్స్ లేవు, ఇస్లామాబాద్ లేదు, ఏం లేదు. ఇరాన్ హెస్ రియలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఒమానీ ఫారిన్ మినిస్టర్ నాకు ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇంటర్వ్యూ విత్ రాయిటర్స్ ఆర్ అల్ జజీరా. ఆయన ఏమన్నారంటే, ఈసారి మేము జెనీవాలో మాట్లాడుతున్నప్పుడు ఈ యుద్ధం మొదలయ్యాక ముందు February 20th కన్నా వారం ముందు ఇరాన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. అమెరికా చెప్పిన ప్రతి కండిషన్కి వాళ్ళు రెడీ అయిపోయారు యురేనియం మీద. కానీ అంత ఆ సంతకం పెట్టడానికి రెడీగా వచ్చిన పాయింట్లో US వచ్చి బాంబ్ చేశారు. దాన్ని తప్పుపడుతున్నారు ఎవరిని? స్టీవ్ విట్కాఫ్, హూ ఇస్ అ బిజినెస్ పార్ట్నర్
ఆయనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇంటర్నేషనల్ నెగోసియేషన్ ఏం ఐడియా లేదు. స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్. నెక్స్ట్ జారెడ్ కుష్నర్ వాళ్ళ సన్ ఇన్ లా, ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా. ఆయనకు కూడా అసలు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఒమాన్ ఏమంటున్నారంటే మేము వాళ్ళకి ఒక డాసియర్ ఇచ్చాం, థిక్ డాక్యుమెంట్ ఇచ్చాం, మీరు ఒకసారి చదువుకోండి ఇది. వాళ్ళంటే ఫస్ట్ 3 పేజీలు చూసేసి ఇది యూజ్లెస్ అని చెప్పారంట. దిస్ వోంట్ సూట్ అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి అడ్వైజ్ చేశారు, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ద బాంబింగ్ అని చెప్పి. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్గా ఉన్న లీడర్షిప్ని తీసుకొచ్చి మీరు నెగోసియేషన్లు పెడితే ఇదే అవుతుంది. 2 సార్లు దీనికన్నా ముందు జూన్లో జరిగిన బాంబింగ్ కన్నా ఒక 10 రోజుల ముందు అగైన్ ఒమాన్ వాళ్ళ మధ్యస్థుల్లో వాళ్ళు నెగోసియేషన్ చేసి ఇరాన్ని ఒప్పించారు, మీరు చేయండి. కరెక్ట్గా ఈ మాట్లాడుతున్న టైంలో ఒక వారం తర్వాత అక్కడ బాంబు పడ్డది మళ్ళీ తెహరాన్ మీద జూన్లో. ఈసారి అదే జరిగింది. సో ఇరాన్ అంటున్నారు మేము ఎందుకు నెగోషియేట్ చేయాలి, 3వ సారి మేము నెగోషియేట్కి వెళ్తే మేము సంతకం పెట్టడానికి రెడీ ఉన్నప్పుడు మళ్ళీ మా మీద బాంబు వేస్తారు. దిస్ వీ వాంట్ అలా. ఇది ప్రాబ్లం ఇక్కడ. సో ఇరాన్ ఏమంటున్నారు, ఇప్పుడు మా దగ్గర జరిగిన నష్టాలు మీరు కట్టండి, ఆ డబ్బులు మాకు ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వెళ్తున్న ప్రతి షిప్ మీద మేము టోల్ తీసుకుంటాం. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనే కవిత గారు మనం చాలా మ్యాప్లు చూసాము. పర్షియన్ గల్ఫ్ నుంచి మొదలై దుబాయ్ దగ్గర నుంచి వచ్చి ఇరాన్ వైపు వెళ్ళి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళిపోతుంది. ఈ హార్మోస్ అని చెప్పి ఆ పాయింట్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది, ఇరాన్ టెరిటోరియల్ వాటర్స్లో వస్తుంది. అంటే వాళ్ళ ఏం చెప్తారు ఎకనామిక్ జోన్లో వస్తుంది అది. నెక్స్ట్ ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. ఇరాన్ ఏమంటున్నారు, ఇది మా ఎకనామిక్ జోన్, ఒమాన్ ఎకనామిక్ జోన్లో వస్తుంది. సో అక్కడి నుంచి వెళ్ళే ప్రతి షిప్ మీద మాకు అధికారం ఉంది, మేము ఏం చేసుకుంటాము, మేము బాంబు వేయడం తప్పు, కానీ మేము డబ్బులు తీసుకోవాలంటే తీసుకుంటాం, మేము యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇట్ అంటున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇక ఈ వారం లోపల 10 రోజులు ఏం జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు మళ్ళీ హిస్టరీ దాకా వెళ్తున్నారు, నేను రాతి యుగానికి తీసుకెళ్తాను ఇరాన్ని, ఆ స్టోన్ ఏజ్కి తీసుకెళ్తాను అనేది. బట్ ఇరాన్ మాత్రం అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మీద ఆఫ్టర్ ఆల్ 250 years హిస్టరీ, మా 6000 years ఓల్డ్ హిస్టరీ ఉంది, ఒక ఏన్షియంట్ హిస్టరీ ఉంది, ఫస్ట్ దాన్ని తెలుసుకోండి అనేది. అప్పటి నుంచి వీళ్ళ మీద ఇంకెవరు అటాక్ చేయలేదు, ఎవరు కాంకర్ చేయలేదు. ప్రతిసారి కూడా ఇరాన్ అలాగే స్టాండింగ్ టాల్ స్ట్రాంగ్గా ఉంది. ఈ హిస్టరీని తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరెంత బలము, ఎవరికెంత సూపర్ పవర్ ఉంది, ఎవరెంత ఆధిపత్యం చేసుకోవచ్చు అనేది చూస్తున్నారా? ప్రపంచ దేశాలకు అయ్యే ఇంపాక్ట్ గురించి ఆలోచించట్లేదా? ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది అక్కడ. అది సైకాలజీలో పెద్ద ఒక సబ్జెక్ట్. అది నాసిజం, క్లోజ్గా నాసిజం అంటే నేనే, మిగతా ఎవ్వరు పనికిరారు. కొంతమంది ఉంటారు అట్లా, మన జీవితంలో కూడా చాలా మంది కలుస్తాం అన్నట్టు. ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.